మరో అంశం చూస్తే కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై చర్చిస్తున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరగనుంది. దీనిపై అధికారులు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. అజీం, ఇంకా ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కలెక్టర్లకు? ఎస్ అజీం, కలెక్టర్లతో సమావేశం కొనసాగుతోందా? ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఏదైతే చర్చ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. మంత్రులతో పాటు ఏదైతే సీఎస్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా ఏదైతే సమావేశానికి కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ముందుగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పాలనపై ఏదైతే అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వారికి పలు సూచనలు చేశారు. ఏదైతే ప్రతి పథకం కూడా అర్హులైన వారందరికీ కూడా అందే విధంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. దీంతోపాటు పలు కీలకమైన సూచనలు చేశారు. గ్రామ సభల్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నాయో అన్నీ కూడా ఏదైతే ప్రజలకు తెలిసేలాగా వివరించాలని చెప్పి కూడా సూచనలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వంలో అందిస్తున్నటువంటి రేషన్ కార్డు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇలాంటి ఏ పథకాలు అయితే ప్రభుత్వం అందిస్తుందో ఈ పథకాలన్నింటినీ ఏదైతే లబ్ధిదారుల ద్వారా ఏదైతే అభిప్రాయాలను తీసుకొని ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. విద్యా వ్యవస్థలో కూడా ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులపై కూడా ఏదైతే చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే మెడికల్ కాలేజీలకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమైతే ఉన్నాయో హాస్పిటల్స్ని ఆ మెడికల్ కాలేజీలకు జత చేయాలి. అప్పుడు వైద్యం మరింత మెరుగ్గా అందించినటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. ఇక ప్రధానంగా చూసుకుంటే మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం అందిస్తున్నాయి. నెలకు ఖచ్చితంగా వారికి బిల్లులు అందించే విధంగా కూడా ఏదైతే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కూడా చెప్పారు. సో మొత్తం 99 డేస్ ప్రోగ్రామ్ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఏదైతే నాయకులందరూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వం చేసినట్టు ఏదైతే పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లాలని కూడా చెప్పారు. ఇక ప్రధానంగా కూడా ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగా ఏదైతే అధికారులందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు ప్రతి పథకాన్ని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందించే విధంగా దిశ అడుగులు తీసుకోవాలి, ప్రణాళిక రచించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే జరుగుతున్న పథకాల అమలు విషయంలో కావచ్చు, అన్ని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజాపాలన చేస్తున్నటువంటి విధానాలకు అన్ని రకాలుగా కూడా ఏదైతే అధికారులందరూ కూడా సహకరించారు, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విషయంలో ఇప్పటికే ఏదైతే సలహాదారులు అందరూ కూడా ఏదైతే సమావేశంలో హాజరయ్యారు, మరి ఒక 2 గంటల పాటు కూడా సమావేశం కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని కొన్ని కీలక అంశాలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారులు చేస్తున్న పనితీరుపై కూడా ఏ అధికారి ఎలా పనిచేస్తున్నారు ఏందని పూర్తి నివేదిక కూడా తన దగ్గర ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించిన అంశంపై కూడా చివరి నిమిషంలో చర్చకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ప్రధానంగా అయితే 90 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై చర్చ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. దాంట్లో పలు సూచనలు అధికారులు చెప్తున్నా కొద్దీ సీఎం రేవంత్ రెడ్డి కూడా మధ్యలో పలు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలి, సో అందిస్తున్న ప్రతి పథకం అందరికీ అందాలనే విధంగా కూడా సూచనలు అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ.